ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వివాహం గురించినటువంటి ప్రయత్నాలు చేసే సమయంలో, అలాగే అనాలిసిస్ చేసేటప్పుడు, వైవాహిక పొంతనంటే మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు ఎటువంటి అంశాలని మనం పరిశీలిస్తున్నాము, వాటికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, కొన్ని అంశాల వలన అతిగా భయపడడం కావచ్చు, భయపెట్టడం కావచ్చు, ఎంతవరకు సమంజసము, ఇలాంటి విషయాన్ని కొంతవరకు డిస్కస్ చేద్దాము. ప్రధానంగా ఈ రోజులో మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు, వివాహ పంతం చూసేటప్పుడు చాలా కామన్గా అందరూ చూస్తున్నటువంటి కొన్ని అంశాలు ఏంటి అంటే పాయింట్ బేస్ సిస్టమ్స్. అంటే గుణమేళన, ఇన్ని పాయింట్స్ వచ్చాయి కాబట్టి 28 పాయింట్స్, 29, 30 పాయింట్లు వచ్చాయి కాబట్టి వీరిద్దరికీ పొంతన బాగుంటుంది. అలాగే షష్టాష్టకాలు. షష్టాష్టకాలు అంటే అబ్బాయి లగ్నం నుంచి అమ్మాయి లగ్నం 6th హౌస్లో లేదా 8th హౌస్లో ఉండడం, అలాగే రాశి నుంచి, శుక్రుడి నుంచి, ఇలా షష్టాష్టకాలు ఉన్నప్పుడు కూడా ఈ మ్యారేజ్ అసలు వద్దండి, క్యాన్సిల్ చేసేయండి, చేసుకోవద్దు. ఇది ఒక అంశము. అలాగే కుజదోషము. కుజదోషం గురించి ఎంతోమంది ఎన్నో వీడియోలు చెప్పారు. ఇప్పటికీ కుజదోషం వీడియోలు వస్తూనే ఉన్నాయి. కుజుడు ప్రధానంగా వివాహ సంబంధమైనటువంటి స్థానాల్లో ఉంటే దానికి కుజదోషం అని పేరు. అందులోనూ సప్తమంలో కుజుడు ఉంటే మరింతగా ఎక్కువగా భయపడుతూ ఉంటారు, ఇది కుజదోషము అని, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని. అయితే నిజంగా ఇలాంటి అంశాలను ఆధారం చేసుకుని డెసిషన్ తీసుకోవాలా అనేది ప్రతి వారు కూడా కొంతవరకు నిదానించి ఆలోచించడం మంచిది. ఉదాహరణకి ఒక జాతకంలో 2 వివాహాలు ఉన్నాయి, డైవర్స్ ఉండి సెకండ్ మ్యారేజ్ ఉంది. అయితే చాలామంది నేను చెప్పడం చూశాను, చదివాను. దానికి కదలి వివాహము, కుంభ వివాహము, అక్క వివాహము ఇవి చేస్తే సెకండ్ మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయి డైవర్స్ అవ్వకుండా హ్యాపీగా ఉంటారు అని. ఒక్క నిమిషం ఇక్కడ ఆలోచించి లాజికల్గా థింక్ చేద్దాం. ఒక అబ్బాయికి 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. ఒకసారి అతని జాతకం చూపించుకున్నాం. అప్పుడు ఆ ఆస్ట్రాలజరు అతనికి 2 మ్యారేజెస్ ఉన్నాయా లేదా అని అప్పుడే చెప్పగలిగి ఉండగలగాలి. అంటే అప్పుడే తెలుస్తుంది అతనికి అసలు అంటూ 2 మ్యారేజెస్ ఉన్నాయా లేవా. అది ఆ క్లయింట్కి చెప్పక్కర్లేదు, కానీ తెలుస్తుంది. అలాంటప్పుడు ఒక అమ్మాయి జాతకం వచ్చిన తర్వాత వారిద్దరిది పాయింట్ బేస్ సిస్టంలో అనలైజ్ చేసి విడాకులు అవుతాయని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఒక వ్యక్తి జాతకంలో 2 మ్యారేజెస్ ఉంటే అవి తీరతాయి. అటువంటి జాతకం ఉన్న అమ్మాయి, అబ్బాయే వస్తారు లైఫ్లోకి. పైగా ఈ కుంభ వివాహము, వర్క వివాహము, కదలి వివాహము ఇది ఎక్కడా కూడా నిరూపించబడలేదు. అలాగే ఈ వివాహాలు చేస్తే కుజదోషం పోతుందని ఇదొక ప్రచారం. దాని గురించి డబ్బులు ఖర్చు పెట్టడం పెద్ద పాయింట్ కాకపోయినా ఒక ఆశను పుట్టించడం. ఇలా చేసేసిన తర్వాత వివాహం చేస్తున్నాం కాబట్టి ఇద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు అని. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఒక వ్యక్తి జాతకంలో వైవాహిక దోషం ఉన్నట్టయితే, వైవాహిక సమస్య కనుక ఉన్నట్టయితే అది వివాహమైన తర్వాత యాక్టివేట్ అవుతుంది. మన తెలివితేటలతో వివాహానికి ముందే రెమెడీస్ చేసేస్తే అది వ్యాక్సిన్ లాగా పనిచేసి ఆ దోషం క్యాన్సిల్ అవుతుంది అనడం కరెక్ట్ కాదు. వీటి వల్ల ఎక్కడా కూడా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గలేదు. కాబట్టి కుజదోషం పోతుందనో, 2 వివాహాలు రద్దవుతాయనో, ఈ కుంభ వివాహము, కదలి వివాహము, అక్క వివాహం చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే లేట్గా మ్యారేజ్ అవుతుంది కాబట్టి ఈ వివాహాలు చేస్తే త్వరగా మ్యారేజ్ అవుతుంది అనడం కూడా కరెక్ట్ కాదు. అప్పుడు నడుస్తున్న గ్రహదశ ఏంటి, ఆ గ్రహానికి సప్తమంతో కానీ వివాహం సంబంధించిన స్థానాలతో కానీ రిలేషన్ ఏమన్నా ఉందా అని స్టడీ చేసి, ఒకవేళ లేట్ అయితే ఏ టైం పీరియడ్లో అవుతుందో మనం చెప్పగలిగితే అంతవరకు చాలు. ఒక సూచన మాత్రమే చేయగలుగుతుంది ఆస్ట్రాలజీ. అంతే తప్ప విధిని మార్చేసేటువంటి మిరకల్స్ చేసే సైన్స్ ఆస్ట్రాలజీ కాదు. కొత్త యోగాలు పుట్టించడము, ఉన్న యోగాల్ని తీసేయడము, ఇటువంటి పనులు మనుషులు చేయలేరు, జ్యోతిష్యులు చేయలేరు. కేవలం కొన్ని అంశాలని పట్టుకుని కదలి వివాహము, అక్క వివాహము వీటి పేరు చెప్పి మిరకిల్స్ చేసేస్తాము, ఉన్న ప్రారంధాన్ని మార్చేస్తాము అనడం కరెక్ట్ కాదు. దోష తీవ్రతను కొంత తగ్గించవచ్చు, అంతే తప్ప జరగవలసినటువంటి ఘటనని ఎవరూ మార్చలేరు, ఆపలేరు. ముఖ్యంగా 2 వివాహాలు కావచ్చు, లైఫ్ పార్ట్నర్ చనిపోవడం కూడా కొన్నిసార్లు చూస్తున్నాము. అటువంటివి మనం ఎక్కువ డిస్కస్ చేయదు, నెగిటివ్ థింగ్స్. ఇలాంటివి ముందే రాసిపెట్టి ఉంటాయి కాబట్టి వీటిని నివారించాలి అనుకోవడం, వాటి కోసం జ్యోతిష్యంలో ఇలాంటి వాటిని వాడుకోవడం అనేది చాలా చాలా పొరపాటు. దీనివల్ల క్లయింట్స్ భయపడేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అలాగే ఎప్పుడూ కూడా ఒక జాతకంలో దోషం ఉంది అని అన్నట్టయితే, ఉదాహరణకి సప్తమంలో రాహువు. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి కన్సల్టేషన్ తీసుకోవడం జరిగింది. ఏమండి, నాకు సప్తమంలో రాహు ఉందిట, దానివల్ల నాకు వివాహం అయిన తర్వాత చాలా అనర్థాలు జరుగుతాయట, నేను ఫుల్గా డ్యామేజ్ అయిపోతుంటున్నా లైఫ్ అని చెప్పింది. కానీ ఆ అమ్మాయికి రాహు మహాదశ నడవట్లేదు. మరి అలాంటప్పుడు ఏ విధంగా ప్రాబ్లమ్స్ అనేది ఆ అమ్మాయి ఫేస్ చేస్తుంది? ఎప్పుడూ కూడా ఎన్ని యోగాలున్నా, ఎన్ని దోషాలున్నా ఆ యోగాన్ని, దోషాన్ని ఇచ్చేటువంటి గ్రహాల మహాదశ చెక్ చేసుకోవాలి. ఆ దశ నడుస్తున్నప్పుడే ఆ యోగాలు కానీ, దోషాలు కానీ ఫలిస్తాయి. అలాగే రత్నధారణ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఏమంటే మీకు 5th హౌస్ బాగాలేదు, సంతాన సౌఖ్యం కోసం ఆ 5th లార్డ్కి సంబంధించిన రత్నధారణ, లేకపోతే 5th హౌస్లో ఉన్న ప్లానెట్స్ యొక్క రత్నధారణ ధరించండి అని చెప్తారు. ఆ గ్రహాల దశ నడుస్తూ ఉండదు. మరి అలాంటప్పుడు జంప్ పెట్టుకుని యూజ్ ఏముంది? అంటే ఒక జ్యోతిష్యం అయ్యుండి కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోవద్దు దయచేసి. జ్యోతిషం అనేది అంత సింపుల్ సబ్జెక్ట్ కాదు. ఎప్పుడు కూడా నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి. పరాశరుడు కొన్ని సూత్రాలను ఇచ్చాడు. ఆ సూత్రాలను ఆధారం చేసి ఆ తర్వాత వచ్చిన ఋషులు కూడా ఎంతో అధ్యయనం చేసి వాళ్ళ సూత్రాలను ఇచ్చారు. అంతే తప్ప నాకు జ్యోతిష్యం అంతా తెలుసు అని ఒక దుకాణం తెరుచుకొని అందరికీ నేను మందులు ఇస్తాను, రెమెడీస్ ఇస్తాను, పరిష్కారాలు ఇస్తాను అని చెప్పడం కరెక్ట్ కాదు. ప్రతి జ్యోతిష్యుడు కూడా ఒక విద్యార్థిలాగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడూ కూడా నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి. అతని దగ్గరకు ఒక చార్ట్ వచ్చిందంటే అది అతనికి ఒక కేస్ స్టడీ. అందులో కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను అని అనుకోవాలి తప్ప, నాకు అన్నీ తెలుసు, మీ సమస్య ఏంటో చెప్పండి నేను తీర్చేస్తాను అని ఆ విధంగా జ్యోతిష్యాన్ని అవమానించడం కరెక్ట్ కాదు. ఇక ఈ మ్యాచ్ మేకింగ్ గురించి వచ్చినట్టయితే, ఇటువంటి వివాహాల వల్ల, కుంభ వివాహం, అక్క వివాహం వలన డైవర్స్ క్యాన్సిల్ కాదు. 2 మ్యారేజెస్ ఉంటే 2 మ్యారేజెస్ అవుతాయి. అలాగే కుజదోషం క్యాన్సిల్ కాదు. కుజదోషం వలన ప్రమాదం ఇంకొకటి అపోహ. కుజదోషం ఉన్న అమ్మాయిని, కుజదోషం ఉన్న అబ్బాయి పెళ్లి చేసుకుంటే సమస్య ఉండదు. అయితే కుజదోషమే లేదు అసలు. కుజదోషానికి ఎందుకు ఇంత హైప్ క్రియేట్ చేశారు అంటే, మరి అది ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా మనకు తెలియదు. కుజదోషం ఉన్న అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చేసుకుంటే పెళ్ళైన తర్వాత జీవిత భాగస్వామి చనిపోతాడు అనేది ఒకటి చాలా ప్రచారంలోకి వచ్చింది. అది ఎక్కడ నిరూపించబడలేదు. 7th హౌస్లో మార్స్ను కూడా లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఉన్న వాళ్ళు ఎంతోమందిని చూడొచ్చు. ఏదైనా ఒకటి మనం చెప్పేటప్పుడు ఒక ఫలితం, దాని నిరూపణ కూడా మనం చూపించగలగాలి. ఆ డేటాని తీసుకుని దాన్ని అనలైజ్ చేసి ఎవిడెన్స్ అనేది ఇవ్వగలగాలి. కేవలం సప్తమంలో కుజుడు ఉండి అసలు కుజ మహాదశ వాళ్ళ లైఫ్లో రాదు. అలాంటప్పుడు కుజదోషం వల్ల ప్రాబ్లం ఏముంది అనేది కూడా ఆలోచించాలి. ప్రతి వాళ్ళు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళే ముందు వాళ్ళ చార్ట్ వాళ్ళు తీసుకుని, ఈ రోజుల్లో సాఫ్ట్వేర్లో కూడా వచ్చేస్తుంది హారోస్కోప్, ఒక్కసారి ఇప్పుడు నడుస్తున్న గ్రహం యొక్క దశ ఏంటి, ఆ గ్రహం నాకు ఎలా ఉంది. ఉదాహరణకి వివాహానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడగడానికి వెళ్తున్నాం అంటే ముందు మనమే చెక్ చేసుకోవచ్చు. 7th హౌస్లో ఏ ప్లానెట్ ఉంది, ఆ ప్లానెట్ యొక్క దశ నడుస్తుందా, లేదా వివాహానికి సంబంధించినటువంటి స్థానాలు, వాటి అధిపతులు అలాగే అందులో ఉన్న గ్రహాల దశ ఏమన్నా నడుస్తున్నప్పుడు నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ తర్వాత కావాలంటే అడ్వైస్ తీసుకోవచ్చు తప్ప సప్తమంలో రాహు ఉన్నాడు, సప్తమంలో శని ఉన్నాడు, సప్తమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి అమ్మాయిని పెళ్లి చేసుకోకండి, పెళ్లి చేసుకుంటే మీరు నాశనం అయిపోతారు, మీ వంశం అంతా పాడైపోతుంది, ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. జ్యోతిష్యం అనేది ధైర్యాన్ని ఇచ్చేటువంటి శాస్త్రము. జ్యోతిష్యం అంటే వెలుగును చూపించేది, చీకటిని చూపించేది కాదు. మరి అంత డ్యామేజ్ అయిపోతే జ్యోతిష్యుడు వెళ్ళి కరెక్ట్ చేయగలరా? ఒక జీవితాన్ని బాగుపరచగలరా? కేవలం హోమం చేసో, ఒక పరిహారం చేసో ప్రారంధాన్ని మార్చగలమా? అలా మార్చాలనుకోవడం కూడా పొరపాటు. జ్యోతిషంలో ఎప్పుడు చెప్పలేదు. ఈ వీడియోలో కొంత నేను ఇలాంటి విషయాల్ని కాంట్రవర్సీ లాగా తీసుకోవద్దు, కానీ ఇలాంటి నిజాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. కాబట్టి కుజదోషం గురించి భయపడకండి. కుజదోషం ఉన్నా ఏ ప్రమాదము జరగదు. కుజదోషం ఉంటే కుజదోషం ఉన్న అబ్బాయినే చేసుకోవాలి అనేటువంటి నియమం లేదు. అలా చేసుకోకపోయినా ఏమనర్థాలు జరగవు. ఒకవేళ అనర్థం జరిగినా దానికి కారణం వేరే ఏదో ఉంటుంది తప్ప కుజదోషం కాదు. అలాగే లేట్గా మ్యారేజ్ అవుతున్నప్పుడు కూడా అసలంటూ ఆ వ్యక్తికి మ్యారేజ్ అవుతుందా లేదా అనేది చూడగలగాలి. ఒకవేళ అవుతుంది అంటే ఏ దశ అంతర్దశలో అవుతుంది, ఫలానా అంతర్దశలో అవుతుంది, అది 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఆ 2.5 సంవత్సరాల పీరియడ్లో ఖచ్చితంగా అవుతుంది. అయితే రెమెడీస్ చేసుకోవడం వలన, చిన్న రెమెడీస్ చేసుకోవడం వలన 2 సంవత్సరాల తర్వాత ఏది 6 నెలల తర్వాతే అవుతుంది. ఆ వెసులుబాటు మనకి శాస్త్రం ఇచ్చింది. అందుకోసం భగవద్ ఆరాధన చేయమని చెప్పింది. అన్నిటికంటే చాలా సింపుల్ అలాగే ఎఫెక్టివ్ రెమెడీ భగవంతుడిని ఆశ్రయించడం. ఏమాత్రం డబ్బు ఖర్చు లేని రెమెడీ అది. అయితే ఇలా చెప్తే బిజినెస్ ఉండదు, జెమ్ స్టోన్స్ ఎవరు కొనరు, రుద్రాక్షలు ఎవరు కొనరు,
కాబట్టి వీటిని బాగా మార్కెటింగ్ చేసుకుంటున్నాం. హోమాలు ఎవరు చేయించుకోరు, ఎందుకంటే డబ్బు ఖర్చు చేయించుకుంటే మనకు ఒక ఫీలింగ్, మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టాం కాబట్టి ఏదో ఫలితం వస్తుంది అని. రావాల్సిన ఫలితం వచ్చి తీరుతుంది ఏమీ చేయకపోయినా. అలాగే జీవితంలో కష్టం ఉందంటే వచ్చి తీరుతుంది మీరు ఏం చేసినా. అయితే తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది, తట్టుకునే మనోధైర్యాన్ని ఇస్తుంది ఒక రెమెడీ. ఈ విధంగా కుజదోషము, డైవర్స్ వీటి గురించి అనవసరంగా భయపడడం అనేది కరెక్ట్ కాదు. అలాగే పాయింట్ బేస్డ్ సిస్టమ్ ఆధారంగా కేవలం దాని ఆధారంగా నిర్ణయం తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అలాగే పాయింట్ బేస్డ్ సిస్టమ్ని అనాలిసిస్ చేసేటప్పుడు ఏకనాడి ఉంటే వివాహం చేసుకోవద్దు, అలా చేసుకుంటే డైవర్స్ అయిపోయి విడిపోతారు. ఇది ఎక్కడ నిరూపణ కాని అంశం. ఇది ఏకనాడిలో ఉన్నా కానీ హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ విధమైనటువంటి చిన్న చిన్న అంశాల నుంచి లైఫ్ డెసిషన్ చెప్పేటువంటి సూత్రాలు ఎక్కడ చెప్పలేదు. పరాశరుడు కూడా కొన్ని గైడ్ లైన్స్ మాత్రమే ఇచ్చాడు. సూత్రాలు రచించాలంటే ప్రతి వ్యక్తి జాతకంకి సూత్రాలు రచించాలి. ఇండియన్ పీనల్ కోడ్ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది తప్ప దీనికి ఇలాగే శిక్ష పడాలి అని ఎక్కడ చెప్పలేదు కదా. అందుకే తప్పు చేసుకున్న వాళ్ళు, చెప్పు చేసిన వాళ్ళు తప్పించుకోగలుగుతున్నారు. ఇన్ని వెసులుబాట్లు ఎందుకు కలుగుతుందంటే ఓన్లీ గైడ్ లైన్స్ ఇవ్వబడ్డాయి. అలాగే జ్యోతిషంలో కూడా గైడ్ లైన్స్ ఇవ్వబడ్డాయి. వాళ్ళ యొక్క అనుష్ఠాన బలంతో, మంచి మనసుతో స్టడీ చేస్తే ఆ భగవంతుడే ఆ జ్యోతిష్యం నుంచి చెప్పిస్తాడు అనేది నమ్మాలి. అంతే తప్ప కేవలం వ్యాపార దృక్పథంతో 10 మంది దగ్గర పాపులారిటీ తెచ్చుకోవాలనో, తనకు బిజినెస్ బాగా రావాలనో అనవసరమైన వాటిని హైప్ చేసి అనవసరమైన భయాలు క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే కొన్ని కలయికలు వివాహంలో కొంత ప్రాబ్లమ్స్ని తీసుకొస్తాయి. శుక్రకుజుల కలయిక ఇలా ఉన్నప్పుడు మగవారి విషయంలో కొంత పరస్త్రీ వ్యామోహం కావచ్చు, మల్టిపుల్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్స్ వల్ల సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంది. అయితే శుక్ర మహాదశ, కుజ మహాదశ నడుస్తూ ఉండాలి. ఆ శుక్రకుజులు ఇద్దరూ అటువంటి స్థానాల్లో ఉండాలి, ప్రాబ్లమ్స్ ఇచ్చే స్థానాల్లో ఉండాలి. అలాగే సప్తమంలో శని ఉండి శశయోగంలో ఉంటే చాలా అద్భుతమైనటువంటి రాజయోగం. అది వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. లాంగ్ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది వారికి. స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ శని ఉండి అది సప్తమం అయితే, అలాగే సప్తమంలో రాహు, దీని గురించి భయపడడం కూడా కరెక్ట్ కాదు. ఇక సప్తమంలో కుజుడు ఉన్నట్టయితే కొద్దిగా మ్యారిటల్ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. అది కూడా కుజమహాదశ నడుస్తున్నప్పుడు ఎక్కువగా వాళ్ళు అనుభవిస్తారు. ఆ కుజమహాదశ రాకపోతే వాళ్ళకి ప్రాబ్లం కూడా ఉండదు, వాళ్ళు విడిపోరు, జీవిత భాగస్వామి చనిపోడు. అలాగే సప్తమంలో రవి కుజులు ఉంటే ఇది కూడా చాలామంది భయపడుతూ ఉంటారు, డైవర్స్ అయిపోతుందండి అని. నిజమే, డైవర్స్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రవి కుజులు సప్తమంలో ఉంటే. కానీ రవి మహాదశ కానీ కుజ మహాదశ కానీ నడుస్తూ ఉండాలి, ఆ దోష తీవ్రత ఎక్కువ ఉండాలి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు. నేను ఎప్పుడూ చెప్పేటట్టుగా జైమినీ సిస్టంలో అనాలిసిస్ చేయకపోతే మ్యాచ్ మేకింగ్ విషయంలో చాలా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. కొన్ని విషయాలు మనం చూడము జైమినీలో కనుక స్టడీ చేయకపోతే. ఎందుకంటే జైమిని అనేది నేను ఒక్కడిని చెప్తున్నటువంటి సిద్ధాంతం కాదు. జైమిని మహర్షి చరకారకత్వాల ఆధారంగా ఎన్నో సూత్రాలు రచించారు. అవి డెసిషన్ మేకింగ్కి చాలా బాగా పనికొస్తాయి. ఒక్కొక్కసారి పరాశర సిస్టంలో మనకు డౌట్ వచ్చినప్పుడు జైమినిలో మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఇలా అన్నప్పుడు మరి పరాశర సిస్టమ్ తక్కువ అని అడిగితే తక్కువ కాదు. మరి ఎందుకు పరాశర సిస్టంలో ఒక్కొక్కసారి మనం ప్రెడిక్షన్స్ చేయలేకపోతాం, లేదా ప్రెడిక్షన్స్ ఫెయిల్ అవుతాయి అంటే, పరాశరుడు ఎన్నో సూత్రాలను రచించాడు, కానీ పరాయి మతాల దాడుల నేపథ్యంలో చాలా సూత్రాలు మనం నష్టపోయాము, లుప్తమైపోయాయి, దగ్ధమైపోయాయి. కాబట్టే మనకి కొన్నిసార్లు పరాశర సిస్టంలో అనాలిసిస్ చేసేటప్పుడు కొంత డైలమా అనేది నెలకొంటూ ఉంటుంది. అటువంటిప్పుడు జైమినీ సిస్టమ్ హెల్ప్ తీసుకుంటే మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఎప్పుడూ కూడా పరాశర జైమిని 2 సిస్టంలోనూ చూడాలి, 2 వేరు కాదు. ఇలా చూడకపోవడం వల్ల ఎన్నో మంచి సంబంధాలు మిస్ అవుతున్నారు, అలాగే ప్రాబ్లమ్స్ ఉన్నా చూడలేకపోతున్నారు. ఇక తారాబలం, అమ్మాయికి అబ్బాయి నక్షత్రం నైధన తార, లేకపోతే అమ్మాయికి అబ్బాయి నక్షత్రం నైధన తార అయినంత మాత్రాన వారిద్దరూ ఎవరో ఒకరు చనిపోతారనో, పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళ ఇంట్లో గొడవలు అయిపోతాయి, అమ్మ నాన్నలో ఎవరో ఒకరు చనిపోతారు, అత్తమామల్లో ఎవరో ఒకరు చనిపోతారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఒకరికి నైధన తార అయితే అవతల వ్యక్తికి నైధన తార అవ్వదు అది. కాబట్టి ఈ పాయింట్ బేస్ చేసుకుని జాతకాన్ని రిజెక్ట్ చేసేయడం అంటే, జాతకంలో ఇంత సింపులా, జ్యోతిషం ఇంత సింపులా? ఒక సాఫ్ట్వేర్ చెప్పేయచ్చు మనకైతే, ఈ మ్యాచ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా, ఈ వ్యక్తికి ధనయోగం ఉందా లేదా, ఇప్పుడు మ్యారేజ్ ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అని ఒక సాఫ్ట్వేర్ చెప్తుంది. అయితే ఇంకా జ్యోతిష్యం స్టడీ ఎందుకు చేయాలి?
ఇంత సింపుల్ సబ్జెక్ట్స్ని పెద్ద పెద్ద థంబ్నెయిల్స్ పెట్టి ప్రమోట్ చేసి అనవసరమైన భయాల్ని క్రియేట్ చేయకండి. కొంతమంది 20-30 మ్యాచ్లు కూడా చూస్తున్నారు, అమ్మాయికి అబ్బాయికి ఏది ఫైనలైజ్ చేయట్లేదు. ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒక పాయింట్ చెప్పి భయపడుతూ ఉన్నారు. అసలు చూడవలసింది ఆ వ్యక్తికి డైవర్స్ ఉందా లేదా, ఉంటే మెంటల్గా ప్రిపేర్ అయి ఉండడము, అది కూడా డైవర్స్ ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ అటువంటి హింట్ ఇచ్చినా మెంటల్గా ప్రిపేర్ అయి ఉండడమే రెమెడీ. డైవర్స్ ఎప్పుడు క్యాన్సిల్ కాదు. ఇది ఎన్నోసార్లు నిరూపణ అయింది. అది స్వానుభవంలో ఉన్న వారికి తెలుస్తుంది కూడా ఈ విషయం. కాబట్టి డైవర్స్కి రెమెడీ ఉంది అంటే అది పొరపాటు, అది తప్పు. దయచేసి అలాంటి వాటికి భయపడకండి. డబ్బులు ఖర్చు చేయొద్దు ముఖ్యంగా. అలాగే ఇంకా చిన్న అంశాలు, రాక్షసగం అమ్మాయిది లేదా అబ్బాయిది కాబట్టి వివాహం వద్దు, ఇవన్నీ కూడా ఏమాత్రం ప్రమాణం కాని విషయాలు. కాబట్టి ఇలాంటి విషయాల్ని ఎక్కువగా హైప్ చేసి భయపడి మంచి సంబంధాలను కూడా వదులుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి వాళ్ళు కూడా జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు ప్రారంభంలో ఏది ఉంది, డెస్టినీలో ఏది ఉంది అనేది చూడాలి. ఒక జ్యోతిష్యుడి పని ఉన్న సత్యాన్ని చెప్పగలగడము. అది కటువైతే ఒక హింట్ ఇచ్చి వదిలేయాలి తప్ప దాన్ని హైట్ చేసి భయపెట్టకూడదు. ఎప్పుడూ కూడా జ్యోతిష్యంలో పాజిటివ్నే చెప్పాలి తప్ప నెగిటివ్ని అడిగితే తప్ప చెప్పకూడదు. ఒకవేళ చెప్పాల్సిన పరిస్థితి వస్తే కొంత హింట్ ఇవ్వాలి తప్ప ఈ అబ్బాయికి విడాకులు అయిపోతుంది, అమ్మాయికి విడాకులు అయిపోతుంది, భర్త చనిపోతాడు, భార్య చనిపోతుంది, యాక్సిడెంట్ అయిపోయి మరణిస్తారు, ఇలాగా ఓపెన్గా చెప్పకూడదు. ఒకవేళ నిజంగా ఒక వ్యక్తికి మరణం ఉంటే అది జరిగి తీరుతుంది. అయితే మరణంలో కూడా అకాల మృత్యువు అంటే అపమృత్యువు అంటాం, అది కనుకున్నట్టయితే దాన్ని తప్పించుకోవడానికి రెమెడీస్ చెప్పారు. దేవతార్చన ఇలా కొన్ని చేయడం వలన, హోమాలు చేయడం వలన అపమృత్యువు తప్పుతుంది తప్ప మరణాన్ని ఎవరు తప్పించలేరు. అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు తీర్థం ఇస్తూ కూడా అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం అని చదువుతూ ఇస్తారు. ఎందుకంటే అకాల మృత్యువును మనం తప్పించవచ్చు, కానీ నిజ మృత్యు అంటే జరగవలసినటువంటి మృత్యు ఏదైతే ఉందో అది ఆపలేము. కాబట్టి అనవసరంగా ఇలాంటి విషయాల్ని భయపెట్టి పరిహారాలతో ప్రారంభం మార్చవచ్చు లేదా కొత్త యోగాలు క్రియేట్ చేయొచ్చు అంటే అది అవాస్తవం. వాటిని చూసి దయచేసి భయపడకండి. మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఇద్దరు విడిపోకుండా ఉంటారు అంటే చాలు. అయితే గొడవలు అనేవి ప్రతి జంటకి ఉంటాయి. ఏ ఆస్ట్రాలజరు కూడా అవి తీర్చలేడు. ఆ ఆస్ట్రాలజర్స్ కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వారేమీ అతీతులు కాదు. కాబట్టి కేవలం పరిహారాలు అనేవి మనం క్రోసినో పారాసెటమాల్ వేసుకుంటే తలనొప్పి తగ్గిపోయేలాగా పనిచేయవు. ప్రతి వ్యక్తి కూడా తన ప్రయత్నం చేసి మానవ ప్రయత్నాన్ని 100% ఇచ్చిన తర్వాత దైవ సహాయం తీసుకోవడం ఏమి తప్పులేదు. కానీ కేవలం వీటిని గురించి ఎక్కువ భయపడిపోయి డబ్బు ఖర్చు చేసేసి ఆశలు పెట్టుకోవడం అనేది ప్రమాదకరము, అది మంచి పద్ధతి కాదు. ఇటువంటి విషయాలు కొంతవరకు నా ఎక్స్పీరియన్స్లో నేను గమనించినవి, నేను చెప్పాలనుకున్నవి ఈ వీడియోలో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ముఖ్యంగా ఎందుకంటే మ్యారేజ్ అనేది ఒక క్రిటికల్ ఈవెంట్ ఒక వ్యక్తి లైఫ్లో, కాబట్టి అటువంటి ఈవెంట్ని స్టడీ చేసేటప్పుడు కొన్ని డెసిషన్స్ తీసుకునేటప్పుడు అనవసరమైన భయానికి లోను కాకూడదు, మితిమీరిన ప్రాధాన్యం దీనికి ఇవ్వకూడదు. అలా తమను తాను స్ట్రెస్లోకి తీసుకెళ్లకుండా రియలిస్టిక్గా ఆలోచించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోలో ఈ పాయింట్స్ నేను చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.